హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్. ఇంకా ఇంట్లో పండగ శుభ్రాలు అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా పండగకి ఎన్ని రోజులు లేదు కదా, ఇల్లు మొత్తం శుభ్రం చేసరికి 3 days అయితే పట్టిందండి. ఫైనల్గా అయితే లాస్ట్లోని దేవుడి గది అయితే శుభ్రం చేశాను. ఇంకా నీట్గా ఫోటోలన్నీ కూడా తడుగుడ్డ పెట్టి నీట్గా తుడిచేసి ఇంకా గంధం బొట్లు, పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని నీట్గా వాటికి పువ్వులతో అలంకరించి దీపం అయితే పెట్టుకున్నానండి. చాలా బాగా నచ్చింది. నేనైతే ప్రతిసారి ఏదైనా కొత్తగా అంటే అక్కడిదక్కడ కాకుండా ఎప్పుడు ఒకేలాగా పెట్టుకుంటానండి. ప్రతిసారి సర్దిన చోటు ఒకేలా పెట్టుకుంటాను ఫోటోలు. నెక్స్ట్ నీట్గా దీపం పెట్టుకున్నాను. దేవుడి సామాన్లు కూడా కింద కూడా నీట్గా సర్దేసుకున్నానండి. ఇంకా పైన అయితే కొత్తగా ఈ విధంగా అయితే రాసుకున్నాను. ఓము, స్వస్తిక్, ఓంకారం ఈ 3 కూడా అయితే రాసుకున్నానండి నీట్గా. ఇంకా నాకైతే దేవుని వెలుగులో కానీ ఇలా చీకట్లో చూసి ఆ దీపం కాంతిలో చూస్తే నాకు చాలా నచ్చుతుంది. ఇంకా ఇల్లు మొత్తం అయితే ఒకసారి చూసేయండి. ఇది మా హోమ్ టూర్ అనుకోండి, లేదా నా ఇంటి శుభ్రాలు అనుకోండి. ఇంక ఇల్లు అయితే కూడా నీట్గా అయితే క్లీన్ చేసి చాలా డీప్ క్లీన్ చేశానండి. ఎక్కడ కూడా ఏది లేకుండా అటకమించి అన్ని దింపి ఫ్యాన్ల దగ్గర నుంచి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా ఇదైతే మొత్తం నా ఆభరణాల బాక్స్ అండి. ఇది ప్రతి స్టిక్కర్ దగ్గర నుంచి, నా పిన్ దగ్గర నుంచి, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా ఒకరోజు క్లీన్ చేసుకుని మొత్తం పేపర్స్ అన్నీ మార్చుకొని నీట్గా పిల్లల బట్టలు అన్నీ, మా పెద్దోడి బట్టలు, పైన నా బట్టలు, అలా ప్రతి ఒక్కటి కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా ఇదేమొచ్చిన మా హస్బెండ్ బర్త్డేకి, ఫస్ట్ మ్యారేజ్ అయిన ఫస్ట్ బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చానండి. ఇంకా ఇది మా చిన్నవాడికి తిరుపతిలో ఫస్ట్ మొక్కు చేసినప్పుడు ఇంకా ఫొటోస్ కూడా నీట్గా తుడుచుకొని అయితే సర్దేసుకున్నానండి. ఇది ఓవరాల్ లుక్ అయితేనో మా బెడ్రూమ్ది అయితేనో చాలా చిన్న ఇల్లు అండి. చిన్న బెడ్రూమ్, చిన్న హాల్, కిచెన్, దేవుడి గది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇంకా హోమ్ టూర్ చేయడానికి ఇందులో వేరేగా ప్రత్యేకంగా ఏం లేదు, ఇందులోనే కవర్ చేసేసాను. ఇంకా పైన సూట్ కేసులు అన్నీ కూడా చాలా సర్దేసుకున్నాను. ఇంకా హాల్లో అయితే పెద్ద ఫోటో అయితే ఉంటుంది. ఇంకా టీవీ పైన అయితే ఇలా విధంగా యానిమల్స్ అయితే పెట్టుకున్నానండి. పిల్లలు ఆడుకునే యానిమల్స్ ఉంటే అవి టీవీ పైన అయితే సర్దుకున్నాను. ఇది ఒక యాత్రలో చేయించానండి. గోవింద్, ప్రియాంక, రక్షిత్, కౌశిక్ అని ఒక వుడ్ మీద లెటర్స్ పెట్టి ఇచ్చారు. ఇంకా టెడ్డీ బేర్స్ ఈ విధంగా చిన్న కబోర్డ్లో అయితే విధంగా సెట్ చేసుకున్నాను. ఇది మా హస్బెండ్ది, నాదినండి. ఒక 15 years బ్యాక్ ఫోటో అనుకోవాలి. అది 15 years అయిపోతుంది ఆ ఫోటో దగ్గర. ఇంకా ఫ్రిడ్జ్ పైన అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి. వెంకటేశ్వర ఫోటో, దుర్గాదేవి ఫోటో, ఇంకా మన లాఫింగ్ బుద్ధ అని అయితే పెట్టుకున్నాను. ఈ లోపల మా పిల్లలు ఇద్దరు చూసారు ఎంచక్కగా ఆడుకుంటున్నారు. ఏనుగా ఆట ఆడుకుంటున్నారు ఇద్దరును. వాళ్ళిద్దరూ కామ్గా ఉన్నారనుకోండి, ఎంత పనైనా చేసుకోవచ్చండి. ఒక్కసారి కొట్టుకున్నా సరే, వాళ్ళిద్దరూ అల్లరి చేసినా ఇంకే పని నాకు అవ్వదండి. ఇంకా కుర్చీలో పిల్లోస్ కూడా ఉతికేసి పైన అయితే ఎండబెట్టేశాను. ప్లస్ బట్టలు కూడా చాలా ఎక్కువ ఉతికానండి. బెడ్షీట్లు, రగ్గులు, కర్టెన్స్, డోర్ మ్యాట్స్, పిల్లోస్ అలా చాలా వరకు అయితే ఉతికాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం తడి కూడా పెట్టి తుడిచేసి చక్కగా పేపర్ వేసిలో అన్నీ సర్దేసుకున్నానండి. ఇంకా కబోర్డ్స్లో అయితే విధంగా ఏముంటాయి చెప్పండి, కోంబో అనేది నీట్గా సర్దుకున్నాను. ఒక కబోర్డ్లో అయితే పిల్లల బుక్స్ అయితే పెట్టుకున్నానండి. ఒక కబోర్డ్లో న్యూస్ పేపర్స్ అవన్నీ వేస్ట్ క్లాత్లేనే ఉంటాయి కదా, కాటన్ క్లాత్స్ అలాంటివి పెట్టుకున్నాను. ఇంకా విండోస్ దగ్గర నుంచి అయితే డీప్ క్లీన్ చేశానని చెప్పాను కదా, విండోస్ కూడా ఎటువంటి డస్ట్ లేకుండా మొత్తం అయితే తుడిచేశాను. నేనైతే ఎప్పుడూ చేయనండి ఇలాగా, ఓన్లీ సంక్రాంతికి చేస్తాను, శ్రావణ మాసంలో చేస్తాను ఇంత డీప్ క్లీనింగ్. నార్మల్గా కబోర్డ్స్ అన్ని సర్దుకుంటాను కానీ డీప్ క్లీనింగ్ అయితే చేయను ఇంతలాగా. పైన కూడా మొత్తం బస్తాలన్నీ తీసి స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ తోమేసి ఎండబెట్టేసి మళ్ళీ వేటికవి సపరేట్ చేసి బస్తాలు అయితే కట్టేసి పైన పెట్టేసామండి. మాకు అంత యూజ్ లేదు, మేమే కదా. ఓ పక్కల మేము వాడుతున్న గాజు సామాన్లు అయితే, పింగాణి ఐటమ్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాము. ఒక చిన్న ప్లేస్లో అయితే పెట్టుకుని తక్కినవన్నీ కూడా పైన పెట్టేసాము. ఇంకా కింద పెడితే పిల్లలు గట్ట లాగేస్తారండి. ఇంకా కొన్ని డబ్బాలు అయితే ఇంకా ఎంటీ ఉన్నాయండి, సరుకులు తెచ్చుకొని ఇంకా పొయ్యాలి. ఉన్న డబ్బాలు అయితే ఈ విధంగా అయితే నింపేస్తాను. నీట్గా అయితే ఆ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను. కిచెన్ కొంచెం మార్చుకున్నానండి. ఎప్పుడు కిచెన్ సర్దినా సరే అటు ఇటు మార్చుకుంటాను. ఎప్పుడు నాకు నచ్చుతుంది అలా మార్చుకుంటే. ఈసారి బిందె అన్ని ఇటువైపు పెట్టుకున్నాను. మన ర్యాక్ ఉంటుంది కదా, మన స్పైసెస్ ర్యాక్, దీన్ని ఇటువైపు తీసుకొని వచ్చి పెట్టుకున్నానండి. ఇంక ఇందులోనైతే నాకు చేతికి కావాల్సిన సామాన్లన్నీ కూడా పెట్టుకున్నాను. స్టవ్ దగ్గర పీలర్ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా పీలర్స్, చాక్స్ అయితే పై ర్యాక్లో వేసుకొని కింద అన్ని మసాలా ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. ఆ కిందన మన క్రిస్టల్ సాల్ట్, కప్లో విజిల్స్ అవన్నీ కూడా దగ్గరగా అయితే పెట్టుకున్నానండి. ఒక క్లాత్ నేను ఇవి ఎప్పుడు పొయ్యి దగ్గర ఉంటాయి కదండి, స్టీల్ గరిట్లు కట్టాను. ఆ స్టాండ్ అలా పొయ్యి దగ్గర ఉంటుంది, కానీ ఈసారి జిడ్డు పట్టేస్తున్నాయని చెప్పి ఒక కార్నర్కి అయితే తీసుకొని వచ్చి పెట్టుకున్నాను. ఆ బింది ప్లేస్లో అయితే పెట్టుకున్నానండి. దంచుకునేవి గ్లాసులు, స్పూన్ స్టాండ్లోని మిక్సీ గిన్నెలు ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా పిల్లలకి ఇద్దరికి బాటిల్స్ అండి అలా పెట్టుకున్నాను. ఇదండి నా కిచెన్ కబోర్డ్స్ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా పొయ్యి పక్కన అయితే ఫ్లాస్కో పెట్టుకున్నాను. చిన్న ఆయిల్ టిన్ అయితే పెట్టుకున్నానండి.
ఇంకా పైన అయితే షింక్ క్లీనింగ్ ఇలాంటివి పెట్టుకున్నాను. షింక్ పైనే మనకి ర్యాక్ అయితే వస్తుంది కదా, స్టీల్ సామాన్ల ర్యాక్. ఇందులో అయితే నీట్గా మాకు వరకు కావాల్సిన సామాన్లు అయితే సర్దుకున్నాను. దానికి ఒక సంచి దోపాను కదా, ఇవేంటి అంటే నాకు పాలిథిన్ సంచులండి, చెత్తలు గట్ట పెట్టుకోవడానికి అని చెప్పి. ఇంకా తోమిన సామాన్లు సర్దలేదు. కిచెన్ టాప్ కౌంటర్ కింద అయితే ఈ విధంగా సర్దుకున్నాను. నాకు అప్పుడప్పుడు కావాల్సిన పైకి ఎక్కించుకోవడం ఎందుకు, వెంటనే తీసుకోవచ్చని చెప్పి ఇడ్లీ పాత్రలో ఉన్నాను. ఇవన్నీ షాప్ ఐటమ్స్ అండి, బాస్మతి రైస్, ఆయిల్స్, మసాలాస్ అవన్నీను. ఇదండి నా ఓవరాల్ కిచెన్ లుక్ అవుతాను. ఇంకా బయట అయితే పరుపు అయితే ఎండబెట్టాను ఎండకి. ఇంకా సందు కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటారు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి నేను కొంచెం డబ్బాల్లో పోసుకొని మిగిలినవి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. మ్యాగీతో సహా పెట్టేస్తాను, ఈసారి చీమలు పట్టేస్తున్నాయని. ఇంకా బాదం పప్పు అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఇది ఒక పికిల్ అండి, పికిల్స్, మసాలా కారాలు ఏమైనా ఉన్నా అవి కూడా పెట్టేస్తాను. ఇవి కార్న్స్ అండి, ఎప్పుడో కానీ స్వీట్ కార్న్ మాకు దొరకదు, అందుకని చెప్పి దొరికినప్పుడు ఫుల్గా కొనేసి ఒక కవర్లోని అవన్నీ ఒలిచేసి అయితే పెట్టేసుకుంటాను. ఇంకా లోపల అయితే కొన్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుని, కొత్తిమీర అండి ఫ్రెష్గా వస్తుంది, చాలా తక్కువకే వస్తుంది. 50 రూపాయలకి పెద్ద సంచితో వచ్చింది కొత్తిమీర. ఇంకా దేవుడు పూలు ఆనందపురం మొన్న వెళ్ళినప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. ఇవేంటో ఎవరికైనా తెలిసి మీకు చూపిస్తాను చూడండి లాస్ట్లోని. ఇంకా ఈ బాస్కెట్లో అయితే ఈ బుట్టలో అయితే ఇంక మా ఆయన షాప్ సామాన్లు అయితే పెట్టాం దీంట్లోని. ఇదిగోండి ఇంకా పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కూడా ఇంకా డబ్బాల్లో అయితే పోసి పెట్టుకున్నాను. ఇంకా పచ్చి బట్టలు ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి, ఎప్పుడో వాడుతాం కదా ఇలాంటివి, పురుగు పట్టేస్తాను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. అది ఎండు కొబ్బరి పొడి అండి, నెక్స్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక్కసారి ఒక 10 రోజులకు సరిపడేది నూరేసి పెట్టుకుంటాను. ఇది మొన్న మా బావగారు స్వామి సుబ్రహ్మణ్యం వెళ్ళినప్పుడు తెచ్చిన ప్రసాదం అంటే నాకు ఎందుకో టేస్ట్ మారినట్టు అనిపించింది. అప్పుడు ప్రసాదాలకి ఇప్పుడు ప్రసాదానికి నాకు ఎందుకో టేస్ట్ మారింది అనిపించింది. ఇదేంటో రండి చూపిస్తాను. మేము ఎవరికైనా తెలుసా వీటిని కందికాయలు అంటారండి. నా చిన్నప్పుడు తిన్నాను, మేము పాలకొండలో ఉన్నప్పుడు అమ్మమ్మ దగ్గర తిన్నాను. నెక్స్ట్ ఇంకెప్పుడు తినలేదు, నాకు దొరకలేదు. కందికాయలు, పెసరకాయలు ఇలాంటివి ఉడకపెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మా హస్బెండ్ తీసుకొని వచ్చారు, ఎక్కడో ఆయన బయటకు వెళ్తుంటే దారిలో కనిపించాయంట. 1/2 కేజీ 50 రూపాయలంట. ఒక 1/2 కేజీ తీసుకొని వచ్చారు. ఇంకా వీటిని అయితే ఉడకపెట్టుకొని తినాలి. పచ్చివి తిన్నా చాలా బాగుంటాయండి, సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. నేనైతే ఇంకా ఆగలేక పచ్చివే తినేస్తున్నాను. ఇంకా మా పిల్లలకి తినిపిస్తూ ఉంటే వాళ్ళకి నచ్చలేదంట అస్సలు ఇవి. ఏమోనండి, ఇప్పుడు టేస్ట్కి అప్పుడు టేస్ట్కి చాలా తేడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటే ఈ పిజ్జా బర్గర్ వాళ్ళకి ఎంత టేస్ట్గా అనిపిస్తుందో నాకు అప్పుడు కందికాయలు, పెసరకాయలు అనేవి అంత టేస్ట్గా అనిపిస్తాయి. ఇంకా వీటిని అయితే శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి. ఒక 2 టైమ్స్ అయితే కడిగేసుకున్నాను. ఒకసారి నీట్గా సాల్ట్ వేసి అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇంకా అలా పిసికేసి కడిగితే వీటిలో ఉన్న మట్టి అంతా బయటకైతే వచ్చేస్తుందండి. నీట్గా కడుక్కొని అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకుని ఉప్పేసి ఉడకపెట్టుకుంటానండి. మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి, మీరు ఎవరైనా తిన్నారా కందికాయలు? విలేజ్లో కూడా ఎవరికీ తెలియదండి చాలా వరకు కందికాయలు, పెసరకాయలు అంటాను. అంటే వాళ్ళు పండించడం, అమ్మేయడం తప్ప వాళ్ళకి తెలియదు, అలా ఉడకపెట్టుకొని తింటారు. ఎందుకు అంటే ఆ రోజు మా హస్బెండ్ ఈ కందికాయలు ఇంటికి తీసుకొచ్చిన రోజు ఒక ఆవిడ మా ఇంట్లో ఉన్నారు. ఆవిడ పుట్టుక నుంచి పల్లెటూరులోనే ఉన్నారంట. ఆవిడకి తెలియదంటండి కందికాయలు ఇలా ఉడకపెట్టుకొని తింటారని. అప్పుడు నేను అనుకున్నాను కొంతమందికి తెలియదు అని చెప్పి. మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎవరో తినకపోయినట్లయితే రైతు బజార్లో ఉంటే మార్కెట్స్లో ఒకవేళ మీకు దొరికినట్లయితే డెఫినెట్గా తీసుకొని ట్రై చేయండి. వీటికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, సాల్ట్ వేసి వాటర్ వేసి ఒక 15 to 20 minutes ఉడకపెట్టడమే. టేస్ట్ అయితే సూపర్ అని చెప్పచ్చండి. ఇంకో 15 minutes చూడండి చూపిస్తున్నాను, ఈ విధంగా అయితే ఉడికిపోతాయి. కుక్కర్లో వేసామనుకోండి ఎన్ని విజిల్స్ అనేది నాకు తెలియదు, బట్ కొంచెం ముద్ద అయిపోతాయి. ఇలా అయితే బాగుంటాయండి, లైట్గా పొలికి మీద ఉండి చూడండి చూపిస్తాను. ఈ విధంగా తొక్క తీసి గింజలు అనగానే కొంచెం స్మాష్ అయిపోతుందండి, ఇంక ఉడికిపోయినట్లేను. అంతేనండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.